సార్ రామ్ గారు ఫస్ట్ టైం యుఎస్ వెళ్ళి మరీ ప్రమోట్ చేశారు. అక్కడ రెస్పాన్స్ ఎలా ఉంది? యుఎస్ వెళ్ళడానికి కారణం ఏంటి? ఇక్కడ సినిమా రిలీజ్ వదిలేసి. సినిమా రిలీజ్ వదిలేసి కదండి, అది కూడా మన సినిమానే. ఆఫ్ కోర్స్ ఇక్కడ ఇక్కడ మీరు ఆఫీస్కి వెళ్ళట్లేదు, ఇక్కడికి వచ్చేసారు కాబట్టి ఉద్యోగం వదిలేసారు కదా, ఇక్కడ కూడా చేస్తున్నారు కదా. సో బేసిక్లీ ఏంటంటే లైక్ వి డిస్కస్ ముందల నుంచే నవంబర్ ఎండ్ రిలీజ్ చేయాల్సి వచ్చింది. నవంబర్ అంటే ఏంటో తెలుసు మనందరికీ అండి సార్. కొంచెం సో నవంబర్ సీజన్ అంటేనే కొంచెం బాగా డల్. అందులో మంత్ ఎండ్ డబ్బులు ఉండవు, అది కూడా కాకుండా మిడ్ వీక్. సో వీ సా ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. నవంబర్ ఎండ్ రిలీజ్ చేయాల్సి వస్తుంది అన్నప్పుడు యూఎస్ లో థ్యాంక్స్ గివింగ్ ఉంది. సో అందుకని అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, ఫస్ట్ అక్కడ ఉంది కదా అనే మైండ్ సెట్ తో వెళ్ళిన సినిమా అది. సో సినిమాని వదిలేసే వల్ల ఈ సినిమా కూడా మాది ఎంత కష్టపడి వదిలేయం కదండి. సో ఫస్ట్ అక్కడి నుంచి చేసుకుంటూ ఇక్కడికి వద్దామని చెప్పేసి. అండ్ ఆల్సో ఫస్ట్ వీక్ అనేది వి ఎక్స్పెక్టెడ్ అంత గొప్పగా ఉండదు, చాలా లోగా ఉంది. ప్లస్ టికెట్ రేట్స్ కూడా పెంచట్లా. నా ప్రీవియస్ సినిమాల కన్నా కొన్ని ఏరియాస్ తక్కువ కూడా పెట్టాం, ఎందుకంటే ఎక్కువ మంది చూడాలనేది. సో వీ వర్ నెవర్ కౌంటింగ్ ఆన్ నంబర్స్, ఎంతమంది హార్ట్స్ టచ్ చేయగలుగుతాం, ఇది ఎక్కువ మంది చూస్తే ఎక్కువ మంది ఇలాంటి సినిమాలు చూస్తారు అనే ఇంటెంట్ తో వెళ్ళాం. సో అందుకని అక్కడికి వెళ్ళి చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం. ఓకే రవి గారు, ఏంటి సార్ మీరు ఆడియన్స్ ని బెదిరిస్తున్నారేంటి? మా సినిమాలు చేస్తామని దీన్ని ఆదరించకపోతే? అలా అని కాదు, అలా బెదిరియటం కాదు నేను అనేది. అది చాలా ఈజీ ఫార్మాట్ కదండి. ఇప్పుడు ఇంత సెన్సిటివ్గా ఇక్కడ ప్లాన్ చేసి పే ఆఫ్ లేదని చెప్పి ఎమోషన్ కరెక్ట్గా డీల్ చేసి, ప్లస్ కొత్త ఎమోషన్ డీల్ చేసి, ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు డైరెక్టర్ అలా రాయటమే గొప్ప, అలా రాసిన అతను సపోర్ట్ చేయటం ఒక ఎత్తు అయితే, దాన్ని ఓ హీరో గారు నమ్మి కన్విన్స్ అవ్వటం గొప్ప. ఇలాంటి అంత అంత ఫ్రీక్వెంట్గా రావు కదా ఇలాంటి సినిమాలు. అది ఆ టెంప్లెట్ ఆ ఫార్ములా వెరీ ఈజీ కాబట్టి ఎందుకు ఇంత కష్టపడటం. ఇంకా రెగ్యులర్ ఫార్మాట్లో దీనిలో అంతేగాని బెదిరింపు కాదు. అలాగే పెద్ద పెద్ద హిట్లు కొట్టినాయి అన్నీ మా సినిమాలేనండి. ఏది అలాంటి ఓరమ్మ సినిమాలే పెద్ద పెద్ద హిట్లు కొట్టినాయి. దాన్ని డిస్రెస్పెక్ట్ చేసేదో లేకపోతే అలా అని కాదు. ఇంత కష్టపడటం ఎందుకు, చాలా ఈజీ గోయింగ్ సినిమా ఏదన్నా స్టాండర్డ్ టెంప్లెట్ సినిమా చేస్తాం అనే మాటే తప్పితే దీన్ని అవి చేసేవాళ్ళు తప్పు కాదు, ఈ చేసేవాళ్ళు ఒప్పు కాదు. అంటే ఏం లేదండి, ఇందులో చాలా ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా. అది ఎలా ఉంటుందంటే బాగా ప్యాషనేట్ గా ఒక సినిమా నమ్మి చేసి ఒక కథ చెప్పాలి, ఒక ప్యాషన్ తో తీసే సినిమాలు వేరు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఆడియన్స్ అండి. ఆడియన్స్ ఇలాంటి సినిమాలను ప్రోత్సహిస్తే మళ్ళీ చేయగలం అనే నమ్మకం వస్తూ ఉంటుంది. లేకపోతే ప్రొడ్యూసర్స్ ఈయనే కాదు, నేను వాట్ ఐ హావ్ అబ్జర్వ్డ్ ఇస్, ఇది ఒక బిజినెస్ కింద చూడొచ్చు, ఇది ఒక ప్యాషన్ కింద చూడొచ్చు, ఇది ఒక గ్యాంబుల్ కింద కూడా చూడొచ్చు. ఒకే ఇండస్ట్రీ 3 విధాలుగా చూడొచ్చు. సో ఎంత ప్యాషనేట్ గా తీసి అవన్నీ చేసిన తర్వాత కొన్ని ర్యాండమ్ మాస్ సినిమాలు, మాస్ సినిమాలు, నేను దట్ ఇస్ స్టిల్ మై బ్రెడ్ అండ్ బటర్ చెప్తున్నా. అది మైండ్ సెట్ ఎలా వెళ్ళిపోద్దంటే, సరే ఒక 10 సినిమాలు చేద్దాం, గ్యాంబుల్ చేద్దాం, ఆడేస్తుంది కదా అనే మైండ్ సెట్ లోకి వెళ్ళిపోతారు ప్రొడ్యూసర్స్ జనరల్ గా. కానీ ఇంత ప్యాషనేట్ గా తీసి ఇంత ఆనెస్ట్ రైటింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే, సినిమా మీ అందరికీ వాళ్ళు నచ్చడం కారణం, మీరు అందరూ ఇంత మంచి రేటింగ్ రివ్యూస్ ఇవ్వడం కారణం ఆనెస్టీ, ద వే వి రెస్పెక్టెడ్ ద ఆడియన్స్, ద వే. ఏది ఊరికే ఇప్పుడు ఒక సాంగ్, ఇప్పుడు ఫైట్ అన్నది దీలా, ఎవ్రీథింగ్ ఇస్ వెరీ ఆర్గానిక్. అంటే మహేష్ రాస్తున్నప్పుడు, మేము తీస్తున్నప్పుడు కూడా చాలా ఆనెస్ట్ గా, ఇది ఎక్కడ చీట్ చేయకుండా జెన్యున్ గా తీద్దాం, జెన్యున్ గా కనెక్ట్ అవుదాం అని చేసిన సినిమా ఇది. సో దీనికి ఇంకొక ఎక్స్టెన్షన్, ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఈజీగా ఉంటుందండి. ఒక శంకరాభరణం కనుక ఆడకపోతే స్వాతి ముత్యం, సాగర్ సంగమం ఇట్లాంటి సినిమాలు లేవు ఇక. ఎందుకంటే ఆ రోజు విశ్వనాథ్ గారు కూడా మంచి యాక్షన్ డైరెక్టర్ అయిపోయేవాళ్ళు. పార్ట్ 2 తీస్తారు ఎవరైతే హీరో డైరెక్టర్. డెఫినెట్ గా ఈ కథకి దేని పార్ట్ 2 అన్నారు అదండి, మనకి కాదు అతివృష్టి ఉండకూడదు, అనావృష్టి ఉండకూడదు. కరెక్ట్ గా దీనికి పార్ట్ 2 తీలేమండి. ఈ సినిమాకి పార్ట్ 2 అంట్లా, ఇదే గొప్ప సినిమా అంట్లా. ఇది చాలా ఆనెస్ట్ గా తీసిన సినిమా, ఇలాంటి సినిమాలు అంటాం. యూనో, సో ఆడియన్స్, ఎందుకంటే మా సినిమాలు చేస్తున్నప్పుడు ఇంత ఆలోచించామండి. ఇది అర్థం లోపల నెక్స్ట్ చేయాలి. పార్ట్ 2కి ఏమైనా లీడ్ ఏమైనా ఉందా నీకు, చెప్పు రాంబాబు గారు. సార్ హీరో రిలీజ్ అవుతారు కదా సినిమాలో, యాక్చువల్ ఉపేంద్ర గారు మళ్ళీ అలా లేదండి, ఇది ఓన్లీ పార్ట్ 1 వన్ ఆఫ్ ద కైండ్ అంతే. వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇంకోటి ఏంటంటే బ్యూటిఫుల్ కొత్త ఎమోషన్ చెప్పామని ఉంది కదా, అదే కదా పినాకిల్ లాస్ట్ క్లైమాక్స్ లో. హీరో అభిమానిగా మారితే టైటిల్ పెట్టి తీస్తున్నారు. హీరో అభిమానిగా మారితే అని పెట్టి తీస్తే రివర్స్ లో. నిజంగా ఆ రోజు ఎప్పుడన్నా దీన్ని నిజంగా ఇక్కడి నుంచి ఇంకో దూరం లాక్కెళ్ళగలిగి బాగా మంచి అప్రిసియేషన్ వస్తే డెఫినెట్ గా ఈ కొత్త ఎమోషన్ మీద కూడా ఇంకా ఆలోచించవచ్చు. లేదు, ఇట్స్ జనరలీ అబౌట్ ఆనెస్టీ అండ్ రైటింగ్. ఆనెస్ట్ గా ఒక సినిమా తెద్దాం, ఒక ప్యాషన్ తో సినిమా తెద్దాం అనేది. ఊరికే కొట్టేద్దాం, చూద్దాం, ఆడద్దు లేదనే కాకుండా. రవి గారు, అంటే ఉపేందర్ గారు కాకుండా మన తెలుగు హీరో అయితే కొంత బాగుండేది అని ఒక ఇది వచ్చింది. దానిపైన ఈ క్వశ్చన్ చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నామండి. ఇప్పుడు ఎవరు అభిమాన హీరోని వాళ్ళు రిలేట్ చేసుకోవటానికి
మన హీరోలు కాకుండా ఒక న్యూట్రల్ హీరో ఉండి హూ హ్యాస్ దట్ స్టేచర్. న్యూట్రల్ హీరో అంటే ఏదో స్టేచర్ లేనోళ్ళు కాదు. ఆ స్టేచర్ ఉండి న్యూట్రల్ హీరో అక్కడ స్టార్‌గా ఉంటే, మన ప్రతి అభిమాని వాళ్ళ రెస్పెక్టివ్ స్టార్‌ని రిలేట్ చేసుకుంటారనే సదుద్దేశంతోనే ఉపేంద్ర గారికి రిలీజ్ తర్వాత ఎవరు ఈ క్వశ్చన్ అడగలేదు. రిలీజ్ తర్వాత ఎవ్రీవన్ వాస్ లైక్ ఇప్పుడు అర్థమైంది రిలీజ్ ఉపేంద్ర గారు తర్వాత ఎందుకు చాలా తీసుకున్నాం అనేది. సో రిలీజ్ ముందు అందరికీ డౌట్లు ఉన్నాయి. మేము ఎక్స్పెక్ట్ చేసాం చాలా క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఆంధ్ర అంటున్నారు ఏంటి అంటే తెలంగాణ లేదా ఎన్ని వస్తాయి. కానీ సినిమా చూసిన తర్వాత పీపుల్ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ అని. సినిమా బాగుంది, టాక్ బాగుంది, రివ్యూస్ అన్నీ బాగున్నాయి. కాకపోతే మీరు ఎక్స్‌పెక్ట్ చేసినంత కలెక్షన్స్ రాలేదు. అయితే దీనిపైన కొద్దిగా టికెట్ల రేట్లు గూడా అంటే పెంచలేదు కానీ, ఉన్న రేట్లే కొంత ప్రభావం చూపుతున్నాయి అనేది ఇది ఉంది. అది తగ్గించుకుంటే కొంత బాగుంటది కదా అనేసి. మీరందరూ అది గనక ఆ ఆ పాయింట్ కూడా ఎందుకు వదలాలి అనే దాంట్లో మీరు ఆలోచింపజేశారు. రేపో ఎల్లుండి ఎప్పుడు కుదురుతుందో దాన్ని కూడా ఇంకా తగ్గిస్తామండి. ఎందుకంటే మా ఉద్దేశ్యం ఏంటంటే మాక్సిమం జనాలకి రీచ్ అవ్వాలి. మనం ఒక మంచి సినిమా చేస్తే మాక్సిమం రీచ్ అవ్వాలి. మొన్న అంటే ఇది 'రాజు వెడ్స్ రాంబాయ్‌కి' అలాగే రూ. 100 ఇలా తగ్గిస్తే ఆడియన్స్‌కి చాలా దగ్గరవి ఉంది. అది డెఫినెట్‌గా అయితే మీ సెకండ్ వీక్ నుంచి విల్ గివ్ ఇట్ ఎ ట్రై అండి. అంటే ఇందాక మీరన్నారండి, 'అఖండ 2' లాంటి ఒక పెద్ద సినిమా ఉండటం వల్ల కూడా ఒక ఎఫెక్ట్ అనేది ఉంటది. ఆడియన్స్ కొంచెం ఆ మాస్ సినిమా చూడాలి అని చెప్పి ఒక జీల్ కూడా ఉంటది. అంటే ఆ సినిమా ఉన్నప్పుడు కూడా సెకండ్ వీక్‌లో ఈ సినిమా దీనికి కూడా ఆడియన్స్ ఉంటారు అని చెప్పేసి ఒక నమ్మకం అయితే మీలో ఉందా? ఎట్లా? డెఫినెట్‌గా అండి. మా సినిమా స్పేస్ మాకుందండి. దాంట్లో అయితే ఇబ్బంది ఏమి లేదు. ప్లస్ మేమేంటంటే ఎన్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్‌లో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్‌గా అది చెప్పటం జరిగింది. అని చెప్పి దట్ డజంట్ మీన్ ప్రతి థియేటర్ అదే సినిమా ఉంటది. ఇంకో సినిమాకి స్కోప్ లేదనేది కాదు. ఎందుకంటే ఆ రోజు 'బాహుబలిలు' వచ్చిన రోజుల్లో కూడా ప్యారలల్‌గా 'అల్లరి నరేష్' గారి సినిమా రిలీజ్ చేశారు మన 'సుంకరానీలు.' అంటే నేననేది దేని దానికే స్పేస్ ఉంటదండి. అలాగే వేరే అఖండ జానర్ ఇది వేరే జానర్ అండి. జోనల్ వేరు. అలాగే 'అఖండ' సినిమా అనేది మేమందరం కూడా మ్యాసివ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకునే సినిమానే. దాంట్లో అయితే వేరే మాట లేదు. దాంతో పాటు మాకు కూడా ఒక స్పేస్ ఉంటుంది అనేది మా ఉద్దేశం. కాదు సార్ సంక్రాంతి సీజన్‌లో 4, 5 బ్లాక్ బస్టర్‌లు చూసిన ఇండస్ట్రీ ఇది. సో నార్మల్ సీజన్ కూడా పారలెల్‌గా 2, 3 బ్లాక్ బస్టర్‌లు చూసాం మనం. ఇట్స్ నాట్ ద ఫస్ట్ టైమ్. సో తెలుగు ఆడియన్స్ అనేవారు ఒక సినిమా ఉంటే ఒకటే ఇది ఓటింగ్ లాగా కాదు. ఒక పార్టీకి వేయటం కాదు. అది చూడొచ్చు, ఇది చూడొచ్చు. సో వి హావ్ మల్టిపుల్. కానీ ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్‌లో సినిమాలనేవి వీకెండ్‌కే పరిమితం అవుతున్నాయి. సో ఇది 1 వీక్ కూడా అయిపోయింది. సెకండ్ వీక్ కూడా గ్యారంటీ రన్ ఉంటుందనే కాన్ఫిడెన్స్ ఏంటి? డెఫినెట్‌గా అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 'రామ్' గారి ఫస్ట్ సినిమానే ఉంది 'దేవదాసు.' 4వ వారంకో ఎప్పుడో అందుకుంది. సరే 7వ వారంకి ఆ రోజులు అందుకుంది. వేరు, ఈ రోజులు వేరు. కదా! అందుకని మేము సెకండ్ వీక్ అంటున్నాం. అప్పుడు 7వ వారంకి అందుకుంది. ఇప్పుడు సెకండ్ వీక్ అని ఆ హోప్‌తో మేము మా వైపు నుంచి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామండి. రవి గారు హాయ్. సో మీ బ్యానర్‌లో వచ్చిన 'డియర్ కామ్రేడ్' గానీ, 'అంటే సుందరానికి' కానీ, ఆర్ 'చిత్రలహరి' గానీ, ఇప్పుడు ఇది గానీ చాలా మంచి సినిమాలు. బట్ బాక్స్ ఆఫీస్ వైస్ మీరు కమర్షియల్‌గా మిమ్మల్ని ఎక్కువ సాటిస్ఫై చేయలేకపోతున్నాయి. సో ఇలాంటి మూవీస్. సో రెట్రోస్పెక్ట్ చేసుకున్నారా? ఎక్కడ మిస్టేక్ అవుతుంది అని ఇలాంటి వాటికి? అంటే ఇప్పుడు మన ఒక్క నిమిషం, చేతిలో ఒక్క నిమిషం. మీరు అప్పుడే ఒక స్లాట్‌లో పెట్టేయండి. ఓకే. ఇది ఓకే. కాదు. మీరేం చేస్తారంటే ఇంకా ఉన్నప్పుడే మీరు నెగెటివ్ చేసేస్తున్నారు. అది కాదు. సో మొత్తం రన్ అయిపోయిన తర్వాత ఈ క్వశ్చన్ నెక్స్ట్ ప్రెస్ మీట్ సినిమాలు వారం ఒక సినిమా రిలీజ్ అవుతాయి. ఆ ప్రెస్ మీట్‌లో అడగండి. ఇప్పుడు ఇంకా సినిమా రన్‌లో ఉంది. ఆ స్లాట్‌లో వేసేయకండి అప్పుడే. అదే అంటున్నాను. ఫస్ట్ వీక్ ఇది ఇంకా అవ్వలా మా రన్. మేము ఆల్రెడీ యాంటిసిపేట్ చేసాం. తక్కువ టికెట్ రేట్లు పెడదాం. నేను, శశి గారు అక్కడ కూర్చొని రవి గారితో మాట్లాడినప్పుడు తక్కువ టికెట్ రేట్స్ పెడదాం. నవంబర్ డెడ్ సీజన్. అసలు వద్దనుకున్న సీజన్‌లో వస్తున్నాం. సో ఫస్ట్ వీక్ కాదు, సెకండ్ వీక్ పికప్ అవుద్ది. సో దిస్ ఇస్ వాట్ వి ఆల్రెడీ యాంటిసిపేటెడ్. మీరు ఈలోపే అంతే కదా అంటే కొంచెం. సో ఈ క్వశ్చన్ నెక్స్ట్ ప్రెస్ మీట్ లో గుర్తుంచుకోండి. మీరు రండి, ఆన్సర్ చేసి. సరే అయితే ఇది డెఫినెట్‌గా సార్ చెప్పినట్టు మేము ఇప్పుడు ఎన్ని పెర్మిటేషన్ కాంబినేషన్‌లు ఎలా ట్రై చేయాలో అన్నీ కూడా చేస్తాం. డెఫినెట్‌గా మేము కాన్ఫిడెంట్‌గానే ఉన్నాం. ఒక డీసెంట్ రన్ అయితే మా సినిమాకి డెఫినెట్‌గా వస్తదని. మీరడిగింది మాది తీసేసి మీరని 'అంటే సుందరానికి', 'డియర్ కామ్రేడ్' ఇయి అంటున్నారు. అది ప్రతిదానికి ఆ టైంలో ఎందుకంటే మళ్ళీ ఎప్పుడో అడిగేది దీనికి కూడా ఆన్సర్ చేసేస్తా నేను. నేనేమంటున్నానంటే ఎన్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఒక సినిమా తీసి నిలబెట్టుకొని పబ్లిసిటీ చేసి అన్నీ చేసినా కూడా ఇంకా ఎక్స్‌వైజీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అయి ఏంటనేది ఎప్పటికప్పుడే అనలైజ్ చేసుకొని నెక్స్ట్ ఆ తప్పులు జరగకుండా చూసుకుంటూ ఎళ్ళటమే. ఇది కాక మన చేతిలో లేని ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. దానికి మనం ఎవరం ఏం చేయలేం. దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేసుకోవాలో మాక్సిమం డ్యామేజ్ తగ్గించుకోవడానికి చూస్తాం. కానీ ప్రాపర్ ఆన్సర్ తర్వాత నెక్స్ట్ ప్రెస్ మీట్. ఓకే. రామ్ గారు. సో వన్ థింగ్ ఐ అబ్జర్వ్డ్ ఇన్ ద మూవీ ఈస్ మీరు హీరోయిజానికి ఎక్కడ స్కోప్ ఇవ్వలేదు ఎక్కువ. యూ వెంట్ విత్ ద ఫ్లో, యూ వెంట్ విత్ ద క్యారెక్టర్. సో వాస్ దట్ ఎ కాన్షియస్ డెసిషన్? అంటే మీకు స్కోప్ ఉండింది చాలా చోట్ల టు కీప్ దట్ ఫైట్ ఆర్ టు కీప్ దట్ సాంగ్. సో వై వాస్ ఇట్ నాట్ టేకెన్?
వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇది మహేష్ కొంచెం స్టార్టింగ్‌లో సినిమా ఓకే అయిన తర్వాత చాలా ఆనెస్ట్ స్క్రిప్ట్‌తో వచ్చాడు. కానీ ప్రతి డైరెక్టర్ జరిగేలాగానే మహేష్ కూడా చాలా చుట్టుపక్కల ఉన్న ఫోర్సెస్ రామ్ ఉన్నాడు, ఇంకా పెంచాలి కదా, అది చేయాలి కదా, ఇక్కడ ఐటమ్ సాంగ్ పెడదాం, అది పెడదాం. మధ్యలో జాతర సీన్ ఫస్ట్ ఒకసారి కన్‌ఫ్యూజ్ అయిపోయి వచ్చాడు. సో జాతర సీన్‌లో ఐటమ్ సాంగ్ ఉండయో బాబు ఇది చాలా చుట్టుపక్కల కన్‌ఫ్యూజ్ చేస్తారు. నీకు కరెక్ట్ అనిపించట్లేదు, నీకు తెలుసది. లెట్స్ మేక్ ఇట్ అన్ ఆనెస్ట్ ఫిల్మ్. ఈ సినిమాలో నేను కనపడకూడదు. సాగర్ అనే క్యారెక్టర్ ఒక్కడే కనపడాలి. ఎందుకంటే లైక్ ఐ సెడ్ తెలుగు సినిమాలు ఇన్ని సినిమాలు వచ్చినాయి కానీ ఒక కొత్త ఎమోషన్ ఇంట్రడ్యూస్ చేసే సినిమా లేదు. లైక్ ఐ సెడ్ బిఫోర్ ద రిలీజ్ ఆల్సో ఫ్యాన్ స్టార్ మధ్య అన్ని చూసాం కానీ ఈ రిలేషన్షిప్ అనేది ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలి. మన సినిమాకి మాత్రం, మన తెలుగు ఇండస్ట్రీకి మాత్రం పరిమితం అయిపోయింది. సో అలాంటి చేస్తున్నప్పుడు లెట్స్ కీప్ ఇట్ ఆనెస్ట్. ఇక్కడ చేయొచ్చు అన్నా సరే వద్దు. ఫైట్ కొడతాడు అక్కడ పడతాడంటే వద్దు, ఇక్కడే పడాలి. ఫిజిక్స్ కొంచెం విల్ కీప్ ఆల్ ఆఫ్ దట్ ఇన్ మైండ్. చాలా జెన్యూన్ గా రంగ గుర్తు ఏదో ఫైట్ సీక్వెన్స్ లో ఏడో అట్టుకొని ఫైట్ అలా చెయ్యి పెట్టిన వెంటనే ఒక లుక్ ఇచ్చాను, పరిగెత్తుకుంటూ వచ్చాడు. సార్ ఆ లుక్ తో మీరు 100 మంది కొట్టేస్తాను, లుక్ వచ్చింది, వద్దండి కొంచెం తగ్గించేద్దాం, కరెక్ట్ గా నేను ఆ మూడ్ లోకి వెళ్ళిపోతాను. సో బీట్ మై బాడీ లాంగ్వేజ్ ఇన్ ఫైట్స్ కానీ అది కానీ యుల్ సీ అ న్యూ పర్సన్, యూ విల్ నెవర్ సీ రామ్. సో దాట్ ఈస్ సంథింగ్ దట్ అదే అన్న అంత ఆనెస్ట్ గా చేసాం అనే ఇదే ఈ సినిమా. సో ఆంధ్రకి తాలూకా ఇస్ ఆల్ అబౌట్ ఆనెస్టీ. ఎక్కడ ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళు కూడా రామ్ ఎక్కడ కనపడలేదు, సాగర్ కనపడలేడు అన్నారంటే దట్స్ ద రీజన్. So, Mahesh garu, so I saw the movie with you in Goa, in Ifi. So last lo claps kottaru konni scenes ki. So were you anticipating that in that place because anta non Telugu speaking kada? అదే బేసికల్‌గా అందరూ అక్కడ చాలా మంది హిందీ వాళ్ళు, మలయాళం వాళ్ళు, తమిళోళ్ళు ఉన్నారు. ఐ డోంట్ నో వాట్ దే ఆర్ అండర్‌స్టాండింగ్. సబ్‌టైటిల్స్ నేను చూస్తున్నాను. సో ఐయామ్ రియల్లీ అమేజ్డ్ బై ది రెస్పాన్స్ అండి. లాస్ట్ 20 మినిట్స్‌లో ఐ థింక్ 3-4 టైమ్స్ 3-4 క్లాప్స్ times, కొట్టారు. సో థాంక్ యూ ఫర్ బ్రింగింగ్ ఇట్ ఔట్. తర్వాత షో అయిపోయిన తర్వాత ఒక ఇంగ్లీష్ లేడీ వచ్చి నాతో చెప్తుంది, ఐ వాస్ సో మూవ్డ్ బై ద ఫిల్మ్ అని. నీకేం అర్థమైంది మన ఫ్యానిజం గురించి నీకేం తెలుసు అనుకున్నా. కానీ అగైన్ అదే అంటున్నా, ఫ్యాన్ స్టార్ అన్నా సరే ఇట్స్ నాట్ దానికి మాత్రమే పరిమితం అయింది కాదు. అసలు సినిమాలు ఎందుకు తీస్తాం మనం, వన్ ఆఫ్ ద రీజన్స్ అంటే టు గెట్ ఇన్స్పైర్డ్ బై ఫిల్మ్స్. ఇప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది సినిమా చూసినప్పుడు, ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. అదే కదా సినిమా అంటే అని చెప్తూ అదే సినిమాతో ఒక మెసేజ్ తో పాటు ఇచ్చాం. మెసేజ్ కూడా రుద్దకుండా